ఒక గిన్నెలో 2 కట్టల పాలకూర కాడలతో సహా తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి 5 మినిట్స్ ఉడికించాలి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసి తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన టమాటోల్ని వేసి కలిపి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉడికించిన పాలకూర వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఆ పేస్ట్ దాంట్లో వేసి కలపాలి. పాలకూర పేస్ట్ ఉడికిన తర్వాత నూనె పైకి తేలుతున్నప్పుడు రుచికి సరిపడా కారం, ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. 1 కప్పు పెరుగు వేసుకొని కలిపి 1 నిమిషం ఆగండి. ఇప్పుడు తరిగిన పన్నీర్ ముక్కలు వేసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించండి. పన్నీర్ ముక్కలు బాగా ఉడికి గ్రేవీ చిక్కపడుతూ ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.